భవనాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, గ్రంథాలయాలు, ఉద్యానవనాలు, అనేక వేదాంగాలు నేర్చుకున్నటువంటి పిల్లలు నేర్చుకుంటున్నటువంటి ఆ భవనాలు ఇలాగ అన్నీ చూస్తూ ఉన్నారు. ఇక ఆ పరమేశ్వరుని దేవాలయానికి కూడా రావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇంతలో ముందు రోజే వీరు మా మహారాజుకి ఎలా స్వాగతం చెప్పాలి అని ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు ఆదివేశం. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి మనం ఏదో రూపకంగా సన్మానం సత్కారం చేయాలి కదా అని. అప్పుడు కొంతమంది అంటున్నారు ఇటువైపున వారు, మనము చక్రవర్తులం కదా, మనకు బాగా సంపద ఉంది అని కనుక ఆ రాజుగారికి కూడా మనము బాగా మణులు మాణిక్యాలు ఇస్తామని ఒకవైపు నారు అన్నారు. ఇంకోవైపు వారు అన్నారు, అదేమిటి మనము చక్రవర్తిత్తులే వాళ్ళు చక్రవర్తులే, మనకున్నట్లుగానే సంపద వాళ్లకు ఉంటుంది కదా, మనం మాణులు మాణిక్యాలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళవి మనం బీరువాలో పడేసినట్టు వాళ్ళు కూడా ఖజానాలో పెట్టేస్తారు, ఇంకేముంది అన్నట్టే. అంతవరకు వింటున్నటువంటి చర్చనంతా ఒక వృద్ధుడు అంటే వయసులో పెద్దవారు అనే కాదు, వృద్ధుడు అంటే జ్ఞానంలో వృద్ధుడు, మహాభారత రామాయణ ఇతిహాసాలన్నీ చదివిన ఒక వృద్ధుడు ఏమన్నారంటే, అయ్యా ఇలాగే పూర్వకాలంలో కూడా ద్వాపర యుగంలో అర్జునుడు ఈ నగరానికి వచ్చినప్పుడు, ద్వారకా నగరానికి కృష్ణ పరమాత్ముడు కన్యామణుల చేత ఈ శుభానంద స్వామి వేషంలో అర్జునుడు వస్తాడు. ఆయనకి కన్యల చేత మంగళ నీరాజనాలు ఇప్పించారు కనుక మనం కూడా ఇప్పుడు ఆ మహారాజుకు కన్యల చేత నీరాజనాలు ఇప్పిస్తామన్నారు. అప్పుడు ఆ నీరాజనాలు ఇప్పించడానికి కన్యల చేత ఇప్పిస్తామనుకున్నారు. కన్యలంటే ఎవరు అన్నారు కొంతమంది. కన్యలంటే 5 సంవత్సరాల వరకు ఉండే వాళ్ళను బాలికలు అంటారు. అదే కొంచెం అంటే పుష్పవతి కాక ముందు ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కన్య అని అంటారు. పుష్పవతి అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత కూడా వారు కొన్ని కారణాల వల్ల, అంటే అత్తవారింటికి వెళితే శ్రీమతి అంటారు, అత్తవారింటికి వెళ్ళకుండా పుట్టింట్లో ఉంటే కన్యక అని అంటారు. ఇలాగ ఈ కన్యాతత్వము మనం అందుకే చూడండి, దసరా శరన్నవరాత్రుల్లో కూడా కన్యాతత్వం బాలరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారిని పూజ చేస్తాం కదా. ఆ కంసుని సంహరించేందుకు కూడా ఆ కంసుడు ఒక చిన్న బాలికని సంహరించాలి, ఇలా ఎగరేసినప్పుడు కత్తితో పట్టుకున్నప్పుడు కూడా ఆమె కన్యారూపంగానే కదా తెలియజేసింది, నిన్ను చంపేవాడు ఇంకో దగ్గర పెరుగుతున్నాడు అని కంసునికి. అలాగా కన్యాతత్వం కన్యల్లోనే ఉంటుంది కనుక ఆదిశక్తి తత్వము ఆ కన్యల చేతనే మంగళ నీరాజనాలు ఇప్పించాలి అనుకున్నారు. ఇలాగా ఆ కుసుమాంబతో చెప్తున్నారు గురువు గారు, ఓ అమ్మ కుసుమాంబ, మీ అమ్మాయి చేత, ఎందుకంటే ఆ సంఘానికి అధ్యక్షుడేమో కుసుమశ్రేష్ఠి వారు, కుసుమాంబ ఏమో మహిళా సంఘానికి అధ్యక్షురాలు, వాసవీదేవి ఏమో కన్యా సంఘానికి అధ్యక్షురాలు, ఈ విరూపాక్షుడేమో యువజన సంఘానికి అధ్యక్షుడు అన్నమాట. కనుక కన్యా సంఘ